కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో ఆయన ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్లు ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ అయింది. దీన్ని బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. జార్ఖండ్ లో జరిగిన యాత్ర సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవ్య షేర్ చేస్తూ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో రాహుల్ కుక్క తినే బిస్కెట్లను కార్యకర్తలకు ఇస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు యువరాజు కార్యకర్తలను కుక్కల్లా చూస్తారు కాబట్టి అలాంటి పార్టీ కనుమరుగవడం సహజమే అంటూ దుయ్యబట్టారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని కొందరు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ట్యాగ్ చేశారు. ఆయన గతంలో రాహుల్ పెంపుడు శునకంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. పార్టీ మీటింగ్లకు రాహుల్ నివాసానికి వెళ్లేవాడని, అప్పుడు ఆయన పెంపుడు కుక్క పిడితినే ప్లేట్లో నుంచి కాంగ్రెస్ నాయకులకు బిస్కెట్లు ఆఫర్ చేసేవారని హిమంత చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆయన్ను ట్యాగ్ చేయగా తాజా వీడియోపై ఆయన స్పందించారు. ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. వీడియోలో తాను మాట్లాడిన కార్యకర్తదే ఆ కుక్కపిల్ల అంటూ వెల్లడించారు. ఆ కుక్కపిల్లను చూడగానే ముచ్చటేసిందని, దగ్గరకు తీసుకొని బిస్కెట్లు ఇచ్చేందుకు ప్రయత్నించారని, కానీ అది భయపడిపోయిందంటూ తెలిపారు. అందుకే దాని యజమానికి బిస్కెట్లు ఇచ్చి తినిపించమంటూ చెప్పారన్నారు. ఇందులో వివాదం చేయాల్సినంత ఏముంది అంటూ బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.